టెక్నీషియన్స్ ఒక మాట, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ యాంత్రిక చప్పట్లు మూసేయాలి. వాళ్ళు కొడితే కొడతారు, లేకపోతే క్లాప్స్ కెనాట్ బి డిమాండెడ్, రెస్పెక్ట్ ఆల్సో కెనాట్ బి డిమాండెడ్ లాగా క్లాప్స్ కూడా కెనాట్ బి డిమాండెడ్. వచ్చిండే అని అమ్మాయి, యాంకర్ గా ఉన్న అమ్మాయి పేరమ్మా ప్రణీత నన్ను పరిచయం చేసింది. నన్ను నేను ఇంకో రకంగా పరిచయం చేసుకుంటా. కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మా ఒళ్ళో నేను రోజు గాల కొమ్మ చాటున పాడే కోయిల కూవంటూ నాతో పాడాలా తెల్లారాలా పొద్దుకాల అమ్మా నీ అడుగుల్లో అడుగెయ్యాలా. ఇది నా పాట ఆర్ఆర్ఆర్ సినిమాలో. రామచంద్రారెడ్డి గారి మాటల్లోనూ అజయ్ గారి మాటల్లోనూ నేను విన్నది స్లో లెర్నర్. అది ఎంత మంచి పదం సార్ అంటే, వీడికి లెక్కలు రావు, వీడికి అది రాదు ఇది రాదు, వీడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, వీడు వీక్ స్టూడెంట్, వీడు బ్యాక్ స్టూడెంట్స్ అనే మాటని ఎంత అద్భుతమైనటువంటి మాటగా మార్చినారు అంటే ద స్లో లెర్నర్స్. మీకు నేను హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు నమస్కారం చేస్తాను. ఈ ప్రపంచంలో ఎవ్వరూ బ్యాక్ బెంచ్ ఉండరు. లేటుగా నేర్చుకుంటాడు, లేదా స్లోగా నేర్చుకుంటాడు, లేదా కొంచెం ఆలస్యం అవుతుంది, అవ్వకుండా పోదు. మీ ముందు నేను ఈ సత్య వేదిక మీద నిలబడి, ఈ న్యూటన్ వేదిక మీద నిలబడి చెప్తున్నాను, నేను మా టీచర్లతోనే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని అనిపించుకున్నటువంటి వాడిని. అన్నప్పుడల్లా తిక్క రేగిపోయేది సార్ నాకు. వీళ్లతోనే, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అన్న వాళ్లతోనే వెన్నెముక తల ఎముక ఎత్తేలాగా మనం ఉన్నప్పుడు వీళ్ళు ఏ స్టూడెంట్ అంటారని అనిపించేది. దేశం సుభిక్షంగా ఉండాలి అంటే